హైదరాబాద్ కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. దీంతో కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య మొత్తం 4కు చేరింది. మృతులు సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూపగా గుర్తించారు. నిమ్స్ ఆసుపత్రిలో పలువురు బాధితులు చికిత్స కొనసాగుతుంది. ఇదిలా ఉంటే కల్తీకల్లు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు కేబీహెచ్పీ పోలీసులు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. 3 కళ్ళు కాంపౌండ్లను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. కళ్ళు కాంపౌండ్ల నిర్వాహకులు పరారులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే కల్తీకల్లు ఘటనకు సంబంధించిన మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు కూడా 4 చనిపోవడం జరిగింది. వాస్తవానికి నిన్నటి వరకు కూడా 15 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అవగా 4 చనిపోవడం జరిగింది. ఇంకా బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ రోజు అందుతున్న సమాచారం మేరకు 7 మంది వివిధ ఆసుపత్రుల్లో కూడా అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా అనధికారికంగా ఇంకా ఎంతమంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనే దానిపైన ఎక్సైజ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఆరా తీసే ప్రయత్నాలను అయితే చేస్తుంది. మరోవైపు మొత్తం ఈ ఏవైతే ఈ కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో 4 కళ్ళు కాంపౌండ్ లో వీళ్ళు ఈ కళ్ళు సేవించినట్టు తెలుస్తుంది. అలాగే వీటికి సంబంధించి కేసులు కూడా నమోదవడం జరిగింది. ఇటు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ తో పాటు అటు బోయిన్పల్లి ఏదైతే ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా ఈ కేసులు అయితే ఫైల్ చేయడం జరిగింది వీళ్ళపైన. ఇప్పటికీ కూడా ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళైతే పరారీలో ఉన్నట్టయితే అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుందో ఆ కళ్ళు కాంపౌండ్ లో 4 రోజుల కిందటే ఒక మహిళ కూడా చనిపోయినట్టయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇటు ఎక్సైజ్ పోలీసులు ఎప్పటికప్పుడు దీనిపైన తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు రామ్దేవ్ ఆసుపత్రిలో నిన్న అందరిని అడ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత సీరియస్ గా ఉండడంతో అందరినీ కూడా నిమ్స్ కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితిలో కూడా కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టయితే సమాచారం అయితే అందుతోంది. ఉదయం నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి రాజకీయ నాయకులు పరామర్శలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఈటెల రాజేందర్ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ అంశాలపైన పూర్తిగా కూడా ఆరాధిస్తున్నారు. అలాగే ఎక్సైజ్ పోలీసుల్ని దీనికి సంబంధించి కొంత కఠినంగా వ్యవహరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ పైన కొంత సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కళ్ళు కాంపౌండ్ల నిర్వహణ అలాగే వీటికి సంబంధించి ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించినట్టయితే సమాచారం అవుతుంది. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఈ ఘటన పైన ఆయన కూడా ఆరా తీసినట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. మరోవైపు హెల్త్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి అసలు అందులో ఏ కెమికల్స్ కలిపారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుని మొత్తం డేటా ఇవ్వాలంటూ కూడా ఎవరైతే డిఎంహెచ్ఓ మేడ్చల్ డిఎంహెచ్ఓ అని కూడా ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మృతుల సంఖ్య పెరుగుతుంది, అలాగే బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు ఎక్సైజ్ పోలీసులు అటు ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైతే అయ్యారు. రాజేంద్ర.